హలో యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనము, నీ మార్గములన్నిటినీ యెహోవాకి అప్పగింపుము. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీ మార్గములను యెహోవాకి అప్పగింపుము. ఎలాగండి? ఆల్రెడీ దేవుడికి అప్పగించిన వాడు నజరైన యేసుక్రీస్తు. తన సమస్తాన్ని దేవుని యొక్క మాట ద్వారా తండ్రి ఏదైతే చెప్పినాడో ప్రతి ఒక్క దాన్ని తండ్రి మీద ఆధారపడే ప్రపంచ సమస్తాన్ని జయించినాడు నజరైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే మనం నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, మన కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించున్నామో, మనం ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడిన వాళ్ళని మనము మారిపోయాం. తండ్రి మీద ఆధారపడగా సృష్టిలో ఉన్న పాపాన్ని తొలగించి నీతిని మనకు అనుగ్రహించినవాడు నజరైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తు ద్వారా ఆ విజయం యొక్క అనుభవం మనలోనే ఉంది. కాబట్టి ఆ విజయం ద్వారా ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, మన కొరకు మరణించి తిరిగి లేచాడని అట్టి రీతిగానే మన యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించడానికి విశ్వసించున్నామో, ఆ రోజున మనము దేవుని యొక్క కుమారులాగా మనము మారిపోయాము. కాబట్టి నువ్వు ఈరోజు ఏ విషయంలో బలహీనపడడానికి వీలు లేదు. ఏ మార్గంలోనికి వెళ్ళినా, నువ్వు ఎటువంటి వ్యాపారాలు చేసినా, ఎటువంటి ఉద్యోగాలు చేసినా, ఎటువంటి ప్రమోషన్ల కోసం ఎదురు చూసినా, దేవుని మీద ప్రతి మార్గము దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, ఎందుకంటే నజరైన యేసుక్రీస్తు ప్రతి మార్గంలో దేవుడు విజయము అనుగ్రహించాడు. ఎందుకంటే క్రీస్తు దేవుడి మీద ఆధారపడి ప్రతి ఒక్క విషయంలో ప్రార్థించి విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు కూడా అది విజయం పొందుకున్న అనుభవాన్ని క్రీస్తు ద్వారా మనము పొందుకున్నాం. కాబట్టి ప్రతి విషయంలో ఆల్రెడీ నాకు ప్రతి విషయంలో విజయాన్ని పొందే శక్తిని, జ్ఞానాన్ని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించున్నావు తండ్రి. ఈరోజు ఈ పరిస్థితిలో ఆ విజయం మేము పొందును గాక అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తు ద్వారా మనకి వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని నీ యొక్క ప్రతి మార్గం ప్రార్థించు, కావాల్సిన ప్రతి ఒక్క దానిని విజయం పొందుకో. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నావు దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాము. అడుగుడే నీకు ఇబ్బంది అన్నావు తండ్రి. ఇదిగో దేవా, క్రీస్తు ద్వారా తండ్రి, ఇదిగో తండ్రి, మీ యొక్క వారసులుగా మేము మారినావు తండ్రి. క్రీస్తు తండ్రి ఏదైతే తండ్రి ఇదిగో విజయం పొందినావు తండ్రి, ఆ విజయానికి వారసులుగా తండ్రి మేము ఉన్నావు తండ్రి. ఇదిగో దేవా, ఆ విజయం ద్వారా తండ్రి ఏదైతే ఇప్పుడు ప్రార్థిస్తున్నారు తండ్రి, వీడియో చూస్తున్నారు తండ్రి, ఏదైతే సహాయం కలుగుతుంది ప్రతి సహాయం వారు పొందుకున్నాను కాకని ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణంతో మీరే తోడని నడిపించండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక అని ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.